చిత్ర పరిశ్రమలోకి వచ్చే యువకులు రంగుల ప్రపంచాన్ని చూసి తాము ఏదో సాధించాలని వస్తారు. కొందరు బంధువుల ద్వారా వస్తారు, కొందరు రికమెండేషన్ మీద, కొందరు ఏమాత్రం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంటర్ అయిపోతూ ఉంటారు. కొంతమంది స్నేహితుల ఆదరాభిమానాలతో అండదండలతో ఇండస్ట్రీకి వచ్చేవారు ఉంటారు. అలాంటి గొప్ప స్నేహితుల కథ గురించి చెప్పుకుందాం. వారే హాస్య నటుడు సునీల్, సెన్సేషనల్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. వాళ్ళిద్దరూ ఒకే ప్రాణంగా ఉండేవారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన ప్రియమిత్రుడైన సునీల్ కు చిత్ర పరిశ్రమలో ఒక సముచిత స్థానం కల్పించాడు. ఉన్నతమైన జీవితాన్ని, కీర్తిని కలుగజేశాడు. సునీల్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించాడు. 9వ తరగతి ఉండి ఉన్నత పాఠశాలలో చదివాడు. సినిమాల మీద ఇష్టంతో భీమవరం కాలేజీలో ఫైన్ ఆర్ట్స్ కోర్సులో జాయిన్ అయ్యాడు. అప్పట్లో అక్కడ నాటకాలలో శిక్షణ ఇవ్వడానికి రాజా వన్నంరెడ్డి వచ్చేవాడు. సునీల్ మొదటిగా డాన్సర్ కావాలని అనుకున్నాడు. అయితే రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి స్నేహితులు కావడంతో ఆయన సలహాతో హాస్యనటుడిగా ప్రయత్నించాడు. త్రివిక్రమ్ తన సినిమాల్లో వేషాలు తప్పకుండా ఇప్పించేవాడు. తరువాత సునీల్ నటుడిగానే కాక హీరోగా, మంచి నృత్యకారుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. సునీల్ నటించిన ప్రతి చిత్రంలో హాస్యరసాన్ని అద్భుతంగా పండించేవాడు. పాత తరాల హాస్యనటుల్ని, వర్ధమాన హాస్యనటుల్ని అనుకరించకుండా తనకంటూ ఒక శైలితో ఆహ్లాదకరమైన హాస్యాన్ని అందించడంలో సునీల్ అందివేసిన చెయ్యి. హాస్యనటులు చాలా మంది తాము ఊగిపోతూ, కాళ్ళు చేతులు ఆడిస్తూ, ముఖంలో ఎక్స్ప్రెషన్స్ విపరీతంగా మారుస్తూ ఉన్న దశలో సునీల్ నిండుకుండలా, తొనక్కుండా బెనక్కుండా కేవలం నిలబడి బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకులు నవ్వించగల టాలెంట్ ఉన్నవాడు. సునీల్ తన స్టైల్ మార్చి హెల్త్ రీత్యా మంచి శ్రద్ధ తీసుకుని తన శరీరాన్ని 6 ప్యాక్ వరకు తెచ్చుకున్నాడు. అప్పుడు హీరోగా నటించడం మొదలుపెట్టాడు. ప్రేక్షకులు అతన్ని హీరోగా కూడా ఆదరించారు. సునీల్ హీరోగా నటించిన చిత్రం అందాల రాముడు. ఈయన సరసన ఆర్తి అగర్వాల్ నటించింది. ఇందులో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. తరువాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాదరామన్న సినిమా కూడా మంచి ప్రజాదరణ పొందింది. సునీల్ తరువాత నటించిన చిత్రాలు పూలరంగడు, మిస్టర్ పెళ్లికొడుకు, తడాఖా, భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి, జక్కన్న, ఈడు గోల్డ్ హ్యా, ఉంగరాల రాంబాబు మొదలైనవి ఉన్నాయి. సునీల్ కి వచ్చిన పురస్కారాలు: మర్యాద రామన్నకు స్పెషల్ జ్యూరీ అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డులు, తడాఖా సినిమాకు ఫిల్మ్ఫేర్ ఉత్తమ సహాయ నటుడు, సైమా అవార్డులు, ఇంకా కొన్ని అవార్డులు కూడా వచ్చాయి.